మరి ఏసీబీ అధికారులు కూడా దీన్ని ఎంతవరకు స్ట్రిక్ట్గా తీసుకుంటారో ఏందో అనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళ పైనకు ఇంత పెద్ద అవార్డు ఒకరు వేసినప్పుడు వాళ్ళు కూడా స్పందించాలి కదా. వాళ్ళు కూడా చెప్తానే ఉన్నారు ఫేక్ కాల్స్ వస్తాయి స్పందించకండి అంటే ఒక గ్రూప్ 1 అధికారి అయ్యుండి కూడా మీరు ఈ రోజు 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేసిండ్రు మిమ్మల్ని కాపాడుకోవడానికంటే ఎంతవరకు కరెక్టో ఏందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. మరి ఇట్లా ఎంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళ సంపాదన ఏంది, ఏడదాకా పోతున్నది, ఏమైతున్నది? పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడైనా మీరు స్పందిస్తారా లేదా నాకేం అవసరం లేదు అని చెప్పి మీరు ఇట్లనే సైలెంట్గా ఉంటారా? ఇంతగానం రవాణా శాఖలో జరుగుతున్నది, ఇంత అవినీతి ఉన్నది, ఇంతమంది అసలు బరి తెగించి ఇన్ని కథలు పడుతున్నారని చెప్తా ఉన్నా కూడా ఇప్పటిదాకా కూడా మీరు స్పందిస్తలేరంటే ఇక ఒక్కొక్కరు ఎంత ఘనంగా మారిపోయినరు ఏందని ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పటికీ కూడా జనాలందరికీ తెలిసినా కూడా మీరు ఇప్పటిదాకా కూడా దీనిపైన స్పందించకపోతే ఇక జనాలు ఎవరు నమ్మరు. ఇక దీంట్లో కూడా మీ హస్తం ఉన్నది అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటా ఉంటారు. ఎవరేమనుకుంటే నాకేందిలే అని చెప్పి మీరు అనుకుంటే కనుక ఇక దానికి ఏమైతే జరగాలనో అదైతే జరిగిపోతుంది.